ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. అరవింద్ ప్లాన్ ప్రకారం రాత్రి అమరేంద్ర ఇంటికి వచ్చిన నలుగురు తీవ్రవాదులని కూడా పోలీస్ స్టేషన్లో దొరికిపోతారు. అలా అమర్ వాళ్ళందరినీ కట్టేసి వెంటనే భాగ్యకి వీడియో కాల్ చేస్తాడు. చెప్పండి అని భాగ్య ఫోన్ని లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. రాత్రి మన ఇంటిపై దాడి చేసి పిల్లల మీదకి వచ్చింది, తీసుకువెళ్ళాలి అనుకుంది వీళ్ళేనా? ఒకసారి చూసి చెప్పు మిస్సమ్మ అని వీడియో కాల్లో ఆ తీవ్రవాదుల్ని చూపిస్తూ ఉంటారు. అప్పుడే భాగ్య ఒక్కొక్కరిని అవునండి వీళ్ళేనండి, రాత్రి మన ఇంటికి వచ్చింది వీళ్ళేనండి అని కన్ఫర్మ్ చేసేస్తూ ఉంటుంది. అయితే వీళ్ళందరూ దొరికిపోయారు మిస్సమ్మ, వీళ్ళందరినీ కూడా మేము పట్టేసుకున్నాము అని అమర్ చాలా సంతోషంగా చెబుతూ ఉంటుంది. అవునా అంటూ భాగ్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే వీళ్ళు దొరికిపోయారు కాబట్టి రేపు పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు అని అమర్ తన నిర్ణయాన్ని చెబుతాడు. దాంతో భాగ్య ఫోన్ పెట్టేసి తర్వాత ఆలోచనలు పడుతుంది. అమర్ వీడియో కాల్ చేస్తున్నప్పుడు వాళ్ళ ముఖాలని చూపించినప్పుడు అదంతా కూడా భాగ్య పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు అని అమర్ చెప్పిన మాటలని కూడా గుర్తు చేసుకుంటూ అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ట్రాప్ చేస్తున్నారు అని భాగ్యకి అర్థమవుతుంది. భాగ్య చెప్పినా వినకుండా మనోహరి అమర్ పిల్లల్ని ఎక్స్కర్షన్కి పంపిస్తే అక్కడ అమర్ భాగ్య ఇద్దరు కాపాడడానికి వెళ్ళడం, ఆ తర్వాత పెద్ద అఖండ సర్పం వాళ్ళపైన దాడి చేయడం, అమర్ పైన ఆ అఖండ సర్పం దాడి చేస్తూ ఉంటే భాగ్య ఎలా కాపాడుతుంది? ఆ తర్వాత అమర్ భాగ్య ఇద్దరు ప్రమాదంలో తన కొండపై నుంచి అమర్ కింద పడిపోతూ ఉంటే భాగ్య కాపాడడానికి ప్రయత్నిస్తూ మంటలో పడిపోతూ ఉంటే కాపాడడానికి ఇవన్నీ మించేసి భాగ్య అందరు ఎలా కాపాడుతున్నారు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.